క్రీడాకారుల సంక్షేమంకై తెలంగాణ ప్రభుత్వం ఎన్నో నూతన పథకాలు ప్రవేశపెడుతుందని, యువత దినచర్యలో ఏదో ఒక క్రీడని ఎంచుకుంటే ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు క్రీడాకారులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు గ్రామీణ జిల్లాల్లోని క్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చేందుకు నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల అండర్-19 క్రికెట్ పోటీలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం భూపాలపల్లి సింగరేణి క్రీడా మైదానంలో భూపాలపల్లి ములుగుల మధ్య జరిగే మ్యాచ్ను బ్యాటింగ్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అలాగే 40 రోజుల నుంచి జిల్లా కేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిపుణులైన కోచ్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ క్రికెట్ క్యాంపులో భాగంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తరబేదు పొందిన 100 మంది క్రీడాకారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికేట్ ప్రదానం చేసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాకారుల సంక్షేమంకై ఈ ప్రభుత్వం ఎన్నో నూతన పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత దశాబ్దాల కాలం నుంచి రాష్ట్రానికి ఎంతో మంది క్రికెట్ క్రీడాకారులు అందించిన ఘనత భూపాలపల్లికి ఉందని, కానీ గతంలో సరైన వనరులు, ప్రోత్సాహకాలు లేవని, వాటి కారణంగా క్రీడాకారులు జాతీయ స్థాయిలో అవకాశాలు తగ్గాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం మరియు హెచ్సిఏ గ్రామీణ క్రీడాకారులకు పెద్దపీట వేస్తూ ఉండడంతో ఈ అవకాశాన్ని భూపాలపల్లి జిల్లా క్రీడాకారులు సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి జిల్లా కార్యదర్శి సిరిమల శ్రీనివాస్, అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాజ్ కుమార్ హాజరయ్యారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అండర్-19 క్రికెట్ గేమ్స్ నిర్వహిస్తున్నటువంటి మా ములుగు భూపాలపల్లి జయశంకర్ జిల్లా నిర్వాహక కమిటీకి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు క్రికెట్ మ్యాచ్ అదేవిధంగా క్రీడాకారులను ఉత్తేజపరిచే విధంగా మరి వరంగల్ ఉమ్మడి జిల్లా క్రీడాకారుల సంఘం ఏదైతుందో ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో నిర్వహించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి నిర్వాహక కమిటీకి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రీడాకారులు కూడా ఈరోజు క్రీడలతో పాటు సమాంతరంగా మన తల్లిదండ్రులు నమ్ముకున్నటువంటి విద్యను పైకి తీసుకుపోయి మీ లక్ష్యాన్ని, గోల్ను నెరవేరేదాకా ప్రతి ఒక్క క్రీడాకారుడు ఒక పట్టుదలతో మరి దాని యొక్క లక్ష్యం నెరవేరేదాకా మరి కొనసాగాలని కోరుతూ, ఈరోజు ఓటమి చెందినటువంటి క్రీడాకారుడు రాబోయేటువంటి మరి క్రీడల్లో ఇంకా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఎదగాలని, మరి గెలుపొందినటువంటి వ్యక్తి కూడా జాతీయ స్థాయిలో ఎదగాలని క్రీడాకారులకు నేను కోరుకుంటూ, క్రీడలతో పాటు సమాంతరంగా ఈరోజు మన యొక్క చదువును కూడా మరి ఎంచుకొని ఒక సైంటిస్ట్గా, మంచి ఒక క్రీడాకారునిగా, లేకపోతే ఒక నేషనల్ ప్లేయర్గా, ఒక టీచింగ్ లెక్చరర్గా, ఒక ఎస్పీ కలెక్టర్గా, డాక్టర్గా కోరుకొని మీ లక్ష్యాన్ని, గోల్ను క్రీడాకారులు మరి యొక్క రీచ్ అయ్యే విధంగా ఉండాలని కోరుతూ, ఈ యొక్క ఉమ్మడి జిల్లా అండర్-19 క్రీడలు నిర్వహించినటువంటి మరి నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా మరోసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.